Hey guys, welcome back to Apple Beauty. సో టుడే వీడియోలో వెయిట్ లాస్ అనేది ఎలా జరుగుతుంది అండ్ ఎలాంటి ప్రోడక్ట్ యూస్ చేస్తే చాలా సింపుల్గా బరువు తగ్గచ్చు అండ్ ఎలా యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను. వెయిట్ లాస్ ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంది అన్నప్పుడు చాలామంది అసలు ప్రోడక్ట్ ఏంటి అని చెప్పి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో క్లారిటీగా చెప్పడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రాపర్ ఫీడ్బ్యాక్స్ వచ్చిన తర్వాతే మనం పబ్లిష్ చేస్తాము అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో అంతకుముందు పబ్లిష్ చేయడానికి అయితే అవ్వలేదు. సో అందుకని ఈరోజు నేను చాలా క్లియర్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ అయితే వెయిట్ లాస్ అవ్వడానికి 2 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రింక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పౌడర్. సో ఈ 2 ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల సింపుల్గా వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు. సింపుల్ అంటే కొంచెం అయినా కష్టం లేకుండా అయితే ఉండదు. సో కొంచెం కష్టం ఉంటూనే హ్యాపీగా మనం కూడా వెయిట్ లాస్ అయ్యాము అన్న ఫీల్తో చాలా హ్యాపీ ఫీల్ అనేది అవుతాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. ఫస్ట్ అసలు మీకు ఏది వాడితే మనం వెయిట్ లాస్ అవుతున్నాము అన్నది క్లారిటీ కోసం ప్రోడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డ్రింక్ గాయ్స్. సో డ్రింక్ నేను ఇది పర్సనలీ యూజ్ చేశాను అండ్ కొంతమంది వాడుతున్నారు. బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను. బెనిఫిట్స్ అండ్ అంత క్లారిటీగా వింటే మీకు కూడా యూజ్ చేయాలన్న ఫీల్ కలుగుతుంది. డెఫినెట్లీ స్కిప్ చేయకుండా చూడండి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే సింపుల్గా వెయిట్ లాస్ అనేది జరగదు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. చూస్తూ సింపుల్గా ఓన్లీ ఎక్సర్సైజ్తో అండ్ వాకింగ్తో యోగాతో బరువు తగ్గట్లేదు అండ్ ఒక 10-15 డేస్ మేము ఫాలో అవుతున్నాము, తర్వాత ఆటోమేటిక్లీ అది డిలే అయిపోతుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నాము. ఇట్లాంటి సమస్యలన్నిటికీ కూడా సింపుల్ సొల్యూషన్. ఎక్కువ కష్టపడుకోకుండా ఎక్కువగా మనము దాని మీద మనం ఫోకస్ అనేది పెట్టకోకుండానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెయిట్ లాస్లో ఉన్నాము అంటే అది మనం చేసే మన ప్రొఫెషనల్ వర్క్ కంటే కూడా వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. బట్ దీనికి అలా అవసరం లేదు. మనం సింపుల్గా తీసుకుంటూనే మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా బరువు తగ్గచ్చు. సో ఫస్ట్ అయితే డ్రింక్ చూపిస్తాను చూడండి. సో ఇది ఓరాక్ వి డ్రింక్ అనమాట. సో ఈ డ్రింక్ని యూజ్ చేసి మనము విత్ వెయిట్ లాస్ పౌడర్ని కూడా తీసుకుంటే సింపుల్గా వెయిట్ లాస్ అయితే అవుతాము. అండ్ ఇది నా సెకండ్ బాటిల్ అండి. ఫస్ట్ బాటిల్ కూడా నేను యూజ్ చేశాను. సో ఫస్ట్ ఇది కూడా చూపిస్తాను అండ్ ప్రోడక్ట్ చూపిస్తూ మీతో మాట్లాడతాను. సో గాయ్స్ ఇంకా ప్రోడక్ట్ అయితే చూసేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోలో లైట్ అనేది చాలా తక్కువగా ఉంది, ఫోకస్ అనేది. సో మీరు బ్రైట్నింగ్ అనేది పెంచుకోండి. ఇక్కడ లైట్ ఫెయిల్ అవ్వడం ద్వారా చిన్న లైట్ తోటి నేను కనెక్ట్ చేసుకొని చేస్తున్నాను. సో గాయ్స్ ఇంకా ప్రోడక్ట్ బ్రాండ్ నేమ్ చూసుకున్నట్లయితే ఏంటి అంటే కేర్ ఓరాక్ వి, ఓకేనా. సో ఇది బ్రాండ్ నేమ్ అండ్ మనదే కాకుండా కొన్ని రివ్యూస్ చెక్ చేయండి. అంతా కూడా మనకి పాజిటివ్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కడ కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అండ్ ఇదేంటి అంటే కాన్సన్ట్రేటెడ్ యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ అనమాట. సో మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూడండి, ప్రీమియం కాన్సన్ట్రేటెడ్ యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ అని చెప్పేసి. ఈ డ్రింక్ని మనము వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు లేదా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళే యూస్ చేయాలా అని ఏమీ లేదు, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. నో ఏజ్ లిమిట్ అండ్ ప్రెగ్నెన్సీలో కూడా వెరీ సేఫ్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఈ డ్రింక్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేది 0. నేను కూడా సెకండ్ బాటిల్ కూడా యూస్ చేస్తున్నాను. అంటే మీ అందరికీ తెలుసు, నేను లాట్ ఆఫ్ వీడియోస్లో నాకు చాలా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వచ్చింది టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అని చెప్పాను. బట్ ఈ డ్రింక్ తీసుకున్న దగ్గర నుంచి నాకు ఆ ప్రాబ్లం అనేది లేదు, క్లియర్డ్గా ఉంది. అసలు ఇంతకుముందు పడిన సఫరింగ్ అంతా కూడా ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు, అంత క్లియర్గా ఉంది. ఓకే అండ్ గోయ్స్ ఇంకా 1000 ml అనేది నెట్ క్వాంటిటీ అయితే ఉంది. అండ్ దీని యూజెస్ అండ్ దీని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్డ్గా బాటిల్ మీద మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అయితే కంప్లీట్లీ 34 ఫ్రూట్ ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటాయి. సో కంప్లీట్లీ ఫ్రూట్ బేస్డ్ అనమాట. సో మనం ఆల్ ఫ్రూట్స్ అనేవి బెర్రీస్ అనేవి ఇలాంటివి మనం తీసుకోలేం కదా రెగ్యులర్ ఫుడ్లో. సో ఇందులో ఏంటి అంటే 34 ఫ్రూట్స్ ఉండడం వల్ల మంచిగా మనకి హెల్త్కి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించి గుడ్ హెల్త్ని అనేది ఇస్తుంది అనమాట. డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉండడానికి వెరీ హెల్ప్ఫుల్. అసలు డే మొత్తం కూడా మనం ఎక్కడ నీరసం అనేది రాదు. వాకింగ్ ఉమెన్స్ కానివ్వండి లేదా ఇంట్లో ఎక్కువగా లేడీస్ చాలా అంటే ప్రెజర్స్ ఉంటూ ఉంటాయి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి అండ్ పిల్లల్ని చూసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు మనకి నీరసం అనేది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. నాకు ఈవినింగ్ అయితే
టైర్డ్ అయిపోయి చాలా నీరసంగా అనిపించేది. బట్ ఈ డ్రింక్ తీసుకున్న దగ్గర నుంచి ఆ ప్రాబ్లం అనేది లేదు. డే అంతా కూడా చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో అందుకే మనము ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను, వెయిట్ లాస్ అనే కాదు. ఓకేనా? సో గాయ్స్, ఇంకా దీని బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే చాలామంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. బట్ కానీ ఎంత ట్రై చేసినా వెయిట్ అనేది లాస్ అవ్వరు. బట్ ఇది కూడా మనము డ్రింక్ని యాడ్ చేసుకోవడం ద్వారా మనకి ఎన్ని డేస్ స్ట్రక్ అయిన ఫ్యాట్, కొలెస్ట్రాల్ అంతా కూడా మనకి చక్కగా తగ్గిపోవడానికి, లాస్ అవ్వడానికి అండ్ కొలెస్ట్రాల్ కరిగిపోవడానికి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. అంటే మనము ఏంటి అంటే విత్ వెయిట్ లాస్ పౌడర్తో యాడ్ చేసుకోవాలి. ఒకటే డ్రింక్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వము. సో ఎనర్జెటిక్ కోసం, కొన్ని బెనిఫిట్స్ కోసం తీసుకోవచ్చు. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు విత్ డ్రింక్ సపోర్ట్ అనేది డెఫినెట్లీ తీసుకుంటే చాలా బాగుంటుంది. తీసుకోకపోయినా వెయిట్ లాస్ అవుతాము, బట్ కానీ విత్ డ్రింక్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. సో అండ్ మనకి సో గాయ్స్, ఇంకా ఫస్ట్ అయితే యూజెస్ అనేది చూసుకుందాము. యూజెస్లో ఏంటి అంటే మనకి బాడీకి డిసీజెస్ అనేది రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ గ్లోగా ఉంటుంది. ఆ తర్వాత యాక్నీ, పిగ్మెంటేషన్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ అయితే చేస్తుంది. పీసీఓడి లెవెల్స్ని తగ్గిస్తుంది. అంటే మనకి పీసీఓడి కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చాలామంది లేడీస్ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే థైరాయిడ్. ఈ థైరాయిడ్ అనేది ఈ డ్రింక్ తీసుకోవడం ద్వారా కంప్లీట్గా మనకి తగ్గిపోయి మనకి హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ కంట్రోల్ అవ్వడం వల్ల హార్మోనల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్లీ మనకి పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివి తగ్గడం వల్ల మన బాడీలో ఉండే హార్మోన్స్ ఏంటి బ్యాలెన్స్డ్గా వచ్చేస్తుంది. అది కూడా ఒక బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్లడ్ని ప్యూరిఫై అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లాట్ ఆఫ్ విటమిన్స్ అనేది మన బాడీకి అందిస్తుంది అనమాట. సో కొంతమందిని చూసుకున్నట్లయితే ఏంటి అంటే మనకి ఊరికే ఫీవర్స్ కానివ్వండి, కోల్డ్ అండ్ హెల్త్ అంతా కూడా మనకి బాగాలేదు అండ్ అనీజీగా ఉంటుంది, ఎక్కువ టైర్డ్గా ఉంటుంది అన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అండ్ కంప్లీట్గా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ మీకు ఇది డెలివరీ అయిన తర్వాత బాక్స్ మీద కూడా క్లియర్గా ఉంటుంది, నో ఇష్యూ. అండ్ యూజెస్ కూడా నేను అన్నీ చెప్పాను. ఇప్పుడు వెయిట్ లాస్తో మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఫాస్ట్ వెయిట్ లాస్ అనేది జరగడానికి. మనం తీసుకునే వెయిట్ లాస్ పౌడర్కి ఈ డ్రింక్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంటే మనకి ఏంటి అంటే గట్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే ఎన్ని డేస్ స్ట్రక్ అయిన కొలెస్ట్రాల్ అంతా కూడా మనకి తగ్గడానికి ఈ డ్రింక్ అనేది వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. అండ్ మంచి సపోర్ట్ ఇస్తుంది మనం యూస్ చేసేదానికి. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే 50 టైమ్స్కి అనేది ఇది వస్తుంది అనమాట. 50 టైమ్స్కి వచ్చినప్పుడు మనం ఏంటి అంటే 20 ml ఆఫ్ జ్యూస్ అనేది దీన్ని తీసుకుంటాము ఎవ్రీడే. సో మీరు చూసుకొని మనము ఫర్ డే వచ్చి 2 టైమ్స్ కాబట్టి చూసుకొని తీసుకోవాలి. కరెక్ట్గా మెజర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ లేబుల్ కూడా ఇచ్చారు, ఇంగ్రీడియంట్స్ అనేది దీన్ని వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంతా కూడా క్లియర్గా అయితే ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే కంప్లీట్గా అసలు ఏం తినాలి ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ సపరేట్గా ఛానల్ అనేది క్రియేట్ చేసి అండ్ 90 వీడియోస్ అనేది 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కోసం పెడదాం అనుకుంటున్నాను. లేదు అంటే యాపిల్ బ్యూటీలోనే పోస్ట్ చేయమంటారా అనేది మీ సజెషన్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా గాయ్స్? అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 3250 రూపీస్ ఎంఆర్పి అనేది ఉంటుంది. అండ్ ఈ జ్యూస్ని ఎలా మనము గ్లాస్లో తీసుకోవాలి, ఎలా తాగాలి అన్నది మీకు డౌట్గా అనిపించవచ్చు. మెజర్ ఎలా తీసుకోవాలి అన్నది 20 ml కరెక్ట్గా చూసుకోండి. ఫర్ డే వచ్చి 2 టైమ్స్ కూడా మనము 20 ml తీసుకోవచ్చు అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎర్లీ మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. ఇక్కడ నేను నైట్ తీసుకుంటున్నాను దీన్ని. అంటే నా డిన్నర్ అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను అనమాట. సో ఇది ఏంటి అంటే కాకపోతే మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఏ టైంకి తీసుకోవాలి అన్నది నేను క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఏ టైంకి మనము ఈ డ్రింక్ తీసుకుంటున్నాము అండ్ ఒరాక్వి ఎప్పుడు, వెయిట్ లాస్ పౌడర్ ఎప్పుడు అనేది క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ దీన్ని హ్యాపీగా ఇలా తాగేయడమే అండి. మంచి గ్రేప్ జ్యూస్ లాగా ఉంటుంది. గ్రేప్ జ్యూస్ కంటే కూడా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా సింపుల్గా తీసేసుకోవడమే. అండ్ తర్వాత ఇది 7 o'clock ఆ టైంలో తీసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు డిన్నర్ ఏదైనా చేయాలి అనుకుంటే
సింపుల్ ఫ్రూట్స్ కానివ్వండి, లేదు అనుకుంటే ఒకటి జోవర్ ఉప్మా, లేదు అంటే 2 ఇడ్లీస్ అలా తీసుకోవాలి. రైస్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకి వెయిట్ లాస్ పౌడర్, దీనివల్ల వెయిట్ అనేది తగ్గుతామన్నమాట. సో ఇది 5 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది మీకు ఎగ్జాక్ట్లీ 1 మంత్ వస్తుందన్నమాట. సో దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ పౌడర్ని మనము ఈవినింగ్ తీసుకోవాలన్నమాట, మీరు డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇంక్లూడ్ అండ్ మీరేంటి ఒరాక్వి అండ్ వెయిట్ లాస్ పౌడర్ 2 తీసుకుంటున్నారు అంటే మీరు ఒరాక్వి డ్రింక్ వచ్చేసేసి 7 o'clock తీసుకోండి. ఇది డిన్నర్ ఆఫ్టర్ తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ మీరు ఏంటి అంటే కొన్ని ఫుడ్స్ని అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. స్వీట్స్ అండ్ బిర్యానీస్ ఇలాంటివి, చాక్లెట్స్ కానివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. ఎక్కువగా మనము తీసుకోకుండా రెగ్యులర్గా బిర్యానీస్ కూడా తినకూడదు. అండ్ చికెన్ ఇలాంటివి అయితే రెగ్యులర్గా తినచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఏంటి అంటే ఎక్కువగా మనము ఇబ్బంది పడుకోకుండా సింపుల్గా వెయిట్ లాస్ అవుతాం అన్నమాట. అంటే ఈ ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ తీసుకోవాలి ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఫ్రూట్స్ని కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. మార్నింగ్ డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్లో కప్ ఆఫ్ రైస్ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ మంచి వెజ్ కర్రీ అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా వెయిట్ లాస్ అవుతాము. ఈ పౌడర్ టేస్ట్ మాత్రం కొంచెం పుల్లగా వగరుగా ఉంటుంది, తాగడానికి చాలా కష్టంగా ఉంటుంది. బట్ కాకపోతే మనం అలవాటు చేసేసుకోవడమే. సో ఒక 5-6 days అలా అనిపిస్తుంది, తర్వాత మనకి అలవాటు అయిపోతుంది. పౌడర్ వచ్చేసేసి 250 ml ఆఫ్ వాటర్లో నేను 5 గ్రామ్స్ అనేది తీసుకున్నాను. 200 ml వాటర్ అయినా సరిపోతుంది, బట్ కానీ కొంచెం వగరుగా అది తగ్గుతుందని చెప్పేసి నేను 250 ml గ్లాస్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇది రెగ్యులర్గా ఎన్ని మంత్స్ యూస్ చేయాలి అన్నది మీకు పెద్ద డౌట్ అయితే ఉంటుంది, అది కూడా చెప్తాను. సో గాయ్స్, అండ్ నెక్స్ట్ మార్కెట్లో మనకి న్యూట్రిషన్ ఫుడ్స్, వెయిట్ లాస్ పౌడర్స్ అండ్ డ్రింక్స్ చాలా అవైలబుల్లో అయితే ఉంటాయి. వాటిని లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సిందే. అండ్ స్టాప్ చేసినాక మళ్ళీ మనము వెయిట్ అనేది రీగెయిన్ అనేది అవుతూనే ఉంటాం. బట్ వీటికైతే అలా అయితే ఉండదు. ఒరాక్వి అనేది ఆప్షనల్, మనకు కావాలి అంటే తీసుకోవచ్చు, లేదంటే స్టాప్ చేయొచ్చు. వెయిట్ లాస్ పౌడర్ మాత్రం కంటిన్యూటీలో 6 months అనేది ఉండాలి. 6 months తర్వాత మనం వెయిట్ బాగా తగ్గిపోతాము, మనకున్న ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే మనము ఒక ప్యాక్ అనేది తీసుకొని స్పేర్గా మనము ఇంట్లో అనేది ఉంచుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనము ఒక్కొక్కసారి మన డైట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది కదా. అన్ఫార్చునేట్లీ ఎటైనా వెళ్ళినప్పుడు కానీ, పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ మనం హెవీగా జంక్ ఫుడ్ అండ్ బిర్యానీస్ ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ రోజు ఎక్కువగా ఫుడ్ తిన్నాము అన్న డే మాత్రం ఖచ్చితంగా ఈ డ్రింక్ని తీసుకోవాల్సి ఉంటుంది. పౌడర్ని, డ్రింక్ తీసుకోకపోయినా పర్వాలేదు, పౌడర్ మాత్రం కంపల్సరీ. అలా మనము ఎక్కువగా వెయిట్ అనేది పెరగకుండా ఉండడం కోసం అలా ఒక ప్యాక్ అనేది పెట్టుకొని మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో గాయ్స్, చూసారు కదా, వెయిట్ లాస్ పౌడర్ అండ్ డ్రింక్ ఇవి 2 తీసుకోవడం వల్ల సింపుల్గా బరువు తగ్గచ్చు. అండ్ మీరు అనుకున్నట్టుగా కూడా అందంగా తయారవ్వచ్చు అనమాట. సో బరువు తగ్గడం వల్ల మనం అనుకున్న అవుట్ఫిట్ అండ్ వెస్ట్రన్ వేర్ వేసుకున్నా కూడా మంచి లుకింగ్ ఉంటాం. ఎంతసేపటికి స్కిన్ కేర్ తీసుకున్నాము, వైట్గా ఉన్నాము అన్నది కాకుండా మన బాడీ ఫిట్ కూడా చూసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాం. కాబట్టి తప్పకుండా ఈ వెయిట్ లాస్ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసుకోవడం ఎలా, చాలా సింపుల్ కదా. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ వీడియోస్లో నేను చాలా క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి డౌట్స్ ఏమన్నా అనిపించాయి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఫ్రీ చూసుకొనైనా మీ కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. సో వాట్సాప్లోకి వచ్చేసి హౌ టు యూస్ అని చెప్పి మాత్రం అస్సలు అడగద్దు, ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో మళ్ళీ మీరు వాట్సాప్లో దీన్ని ఎలా వాడాలి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం దయచేసి, అండ్ ఐఎమ్ వెరీ బిగ్ రిక్వెస్టెడ్ అనుకోండి, ఇలాంటి డౌట్స్ మాత్రం అస్సలు అడగద్దు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు గాయ్స్, క్యాష్ ఆన్ డెలివరీ కోసం కూడా రావద్దు. అండ్ మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోకండి, ఇట్లా కాల్స్ కూడా చేయొద్దు. వాట్సాప్లో కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సింపుల్గా వర్కర్స్ రిప్లై ఇస్తారు, వర్కర్స్ అవైలబుల్ లేనప్పుడు నేను రిప్లై ఇస్తాను. లెస్ చేయాలంటేనే వాట్సాప్ వరకు రండి. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది కదా. ఏ టైంకి ఏ ఫుడ్ తీసుకోవాలి అన్నది నేను ఫుల్ క్లారిటీతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అండ్ గైస్, ఈ వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.